నేటి వాక్య ధ్యానము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. ఈ సంవత్సరము చివరి దినాలకు మనం వచ్చేసాము. ఈ సంవత్సరం అంతా మన విశ్వాసమును మనం కాపాడుకున్నామా లేదా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కొంతమంది వారి విశ్వాసమును కాపాడుకొని ఉండొచ్చు, కొంతమంది పోగొట్టుకొని ఉండొచ్చు. కరుణగల దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏమిటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, విశ్వాసమును కోల్పోకండి. విశ్వాసము వలన మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. ఆ విశ్వాసం అనేది మనం కోల్పోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైపోతుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని వేల రూపాయలు కానుకగా ఇచ్చినా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైపోతుంది. ఆయనకి ఇష్టడై ఉండటానికి ఆయన మనలో ఆశిస్తున్నది విశ్వాసము. అది కష్టములోను, నష్టములోను, ఇబ్బందుల్లోను, సంతోషములోను, ఆనందములోను, ఐశ్వర్యములోను, అన్ని విషయాలలో విశ్వాసమును మనం కాపాడుకుందుముగాక. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, మా విశ్వాసమును కాపాడువాడా, కాపాడండి. విశ్వాసమును కాపాడుకునే శక్తి మాకు దయచేయండి. ఓదార్పు ధైర్యమును మాకు దయచేయండి. మీ బలమును మాకు దయచేయండి. విశ్వాసము కలిగి నీకు ఇష్టలై ఉండుటకు హానోకు వలె మా బ్రతుకులను మలచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బలా నమ్మకమైన దాసుడా అనేటువంటి విశ్వాసము మాలో ఉండాలని ఆశిస్తున్నాం. ఇంతటి విశ్వాసము ఇశ్రాయేలీలోనైనను లేదని శతాధిపతి కొరకు మీరు చెప్పినట్లుగా మాలో కూడా అటువంటి విశ్వాసమును కలుగు చేసి మీకు ఇష్టలుగా మలచమని వేడుకుంటున్నాం. ఈ భక్తుడు ఈ చిన్న మాటగా చేసిన ఈ ప్రార్థనను అంగీకరించండి. నాతో పాటు ప్రార్థిస్తున్న వారందరికీ సమృద్ధి అయిన విశ్వాసముతో వారి హృదయాలను నింపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.